హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కార్తిక్ ఎటు వెళ్ళాడో అని చూస్తూ ముందుకు వెళ్ళారు హనీ, కిరణ్. వాళ్ళతో వెళ్తుందల్లా ఆగి వెనక్కి చూసింది వర్ష. రమ నిలబడిన విధానం చూసి ఆమె ఇంకా ఇందాకటి జరిగిన విషయం దగ్గరే ఆగిపోయినట్లు గ్రహించి తన దగ్గరకు వెళ్ళింది. రమా రమా అని రమాని చిన్నగా తట్టింది వర్ష. హా అని ఇహలోకానికి వచ్చి అసలు ఏం జరిగింది వర్ష? నేను అలా ఎందుకు ముందుకు పడిపోయాను? కొంచెం కూడా స్పృహ లేనట్లు. కార్తిక్ గారు ఏమనుకుంటున్నారు అని బిక్కముఖం వేసుకుంది రమ. రమాని అలా చూసి అసలు జరిగింది ఏంటో చెప్దామని మొదలు పెట్టబోయింది వర్ష. వీళ్ళిద్దరిని ఎందుకు ఆగిపోయారో, ఏం మాట్లాడుకుంటున్నారు అని వీళ్ళ దగ్గరకు వస్తూ హనీని చూసి వర్ష ఏం మాట్లాడకుండా నిలుచుంది. చూసినా నువ్వే ఇలా ఏం మాట్లాడకుండా ఉంటే అలా అయినందుకు నాకు ఇంకెలా ఉంటుంది? కార్తిక్ ఎక్కడ ఉన్నారు? ఆయనకి క్షమాపణ చెప్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని చుట్టూ చూసింది రమ. ఏంటి ఆగిపోయారు అని అనుమానంగా వీళ్ళిద్దరిని చూస్తూ అడిగింది హనీ. హా, పెద్దమ్మ అందరినీ బట్టలు తీసుకోమంది కదా, ఏ షాప్కి వెళ్దామా అని చూస్తున్నాంలే. వామ్మో, ఇక్కడ అయిన బిల్ చాలదన్నట్లు మళ్ళీ వీళ్ళిద్దరికీ కూడా కొనాలా? నా గుప్పెట్లోకి రాకముందే మా అత్త ఇలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టించి నా చేతికి చిల్లర ముట్ట చెప్పేటట్టుంది. ఇప్పుడు ఎలా ఆపాలి? నేనే షాప్లో ముందు వెళ్ళి ఇంత ఖరీదులో చూపించండి అంటే సచ్చినట్లు వీళ్ళు అంతలోనే తీసుకుంటారు అని తన ఆలోచనలకి తనే మెచ్చుకొని బావ అటు కనిపిస్తున్న చీరల షాప్కే వెళ్ళాడు. పదండి అని తీసుకువెళ్ళింది హనీ. అందరూ ఆ షాప్లోకి వెళ్ళేసరికి కార్తిక్ అక్కడ బట్టలు చూపించే ఆవిడకు వీళ్ళను చూపించి వీళ్లకు నచ్చినవి చూపించమని చెప్పాడు. హనీ చొరవగా వెళ్ళి కార్తిక్ పక్కన నిల్చుని బట్టలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి ధర మాత్రం 1000 రూపాయల లోపే చూపించు అని చెప్తుంది. నువ్వు వచ్చిన షాప్ ఏంటి, కొనే రేంజ్ ఏంటి అన్న భావం ముఖంలో చూపించి, సార్ మంచి ఖరీదువే చూపించమన్నారు మేడం అని చెప్పి కార్తిక్ హనీ వంక చూస్తుంది అక్కడ సేల్స్ గర్ల్. కార్తిక్ హనీ వైపు చూసి, అమ్మ మంచివే తీసుకోమంది, పర్లేదులే, ఖరీదు ఎక్కువలోనే తీసుకోండి అంటాడు. నీకు ఏం తెలీదు బావా, ఒక్కసారి వేసి తీసేసే వాటికి అంత ఖరీదు ఎందుకు చెప్పు అంటుంది. నువ్వు ఏమంటావు వర్ష అని వర్ష వైపు చూస్తుంది హనీ. నీ భావం నాకు తెలీదా హనీ? తను చెప్పిన రేంజే లోనే తనకు చూపించండి అని అక్కడ ఉన్న అమ్మాయికి చెప్పి మనం అటు వెళ్ళి చూద్దాం పదా అని రమాని తీసుకుని వేరే వైపుకు తీసుకువెళ్తుంది వర్ష. ఈ వర్ష గురించి తెలిసి కూడా దీన్ని అడిగాను. ఇప్పుడు ఎంత పెట్టి కొనేస్తారో అనుకొని నేను కూడా వాళ్ళతో పాటే చూస్తాను అని వాళ్ళ వెనకాలే వెళ్తుంది. వర్ష చీరలు తన మీద పెట్టుకొని చూపిస్తుంటే కిరణ్ ఎలా ఉందో చెప్తున్నాడు. కార్తిక్ వీళ్ళకి దూరంగా వేరే వైపుకు వెళ్ళి చీరలు తీసి పక్కన పెట్టి చీరలు చూపించే అమ్మాయికి రమాని చూపించి తనకు పెట్టి చూపించమని అడుగుదామని చుట్టూ చూస్తాడు. రమాకి పొద్దున డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి బాబు బాగానే ఉండి ఉంటాడా, జ్వరం ఏమీ వచ్చి ఉండదు కదా అని ఆలోచిస్తూ కంగారుగా అనిపించి వీళ్ళందరూ చూస్తున్నా తను బయటకు వచ్చి నిల్చుని ఉంటుంది. అప్పటికే టైం చూసుకుంటే అప్పటికే రాత్రి 8:30 గంటలు అవుతూ ఉంది. బాబు ఎలా ఉన్నాడు? పోనీ ఒకసారి ఫోన్ చేద్దామా అని అనుకుని మళ్ళీ ఎందుకులే, అవసరం ఉంటే ఆవిడే చేసేవారు కదా అని ఊరుకుంటుంది. టైం గడుస్తున్న కొద్దీ వాడి గురించి ఆరాటం ఎక్కువైపోతుంది. వీళ్ళు రాగానే వెళ్ళిపోదాం అని ఎప్పుడు బయటకు వస్తారో అని చూస్తూ ఉంది. కార్తిక్ రమా షాప్లో లేకపోవడం చూసి బయటకు వస్తాడు. అక్కడ నిలుచుని ఉన్న రమాని చూసి దగ్గరకు వచ్చి ఏమైంది, బానే ఉన్నావా అని అడుగుతాడు. కార్తిక్ని చూడగానే బానే ఉన్నాను, నాకిక్కడ ఉండాలని లేదు, మీరు చూసుకొని రండి, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అంటుంది. రమా ముఖం చూస్తే బాబు కోసం కంగారు పడుతుంది అని అర్థమై ఒక్క నిమిషం వాళ్ళకి చెప్పి బయలుదేరదాం అని చెప్పి షాప్లోకి వెళ్ళాడు. వర్ష దగ్గరకు వెళ్ళి నేను రమా ఇంటికి వెళ్తున్నాం, వర్షాని నిన్ను
కార్తిక్ దింపుతాడులే అని అంటాడు కార్తిక్. మీకు కాంట్రాక్ట్ వచ్చినందుకు ఈరోజు మంచి ఫుడ్, మంచి మూవీ కూడా చూపిస్తావు అనుకున్నా. ఏమైందే అన్నయ్య? కార్తిక్ని అడుగుతుంది వర్ష. రమ ఎందుకో కంగారు పడుతున్నట్లు ఉంది. మేము వెళ్తాం, మీరు తినేసి రండి అని అంటాడు కార్తిక్. క్యాబ్ ఎక్కేసి తను వెళ్ళిపోతుంది కదా బావా. మనము సరదాగా ఇప్పుడు రాలేదు కదా. వర్ష చెప్పినట్లే తినేసి సినిమా చూసి వెళ్దాం అని గారంగా అడుగుతుంది హని. కార్తిక్ చురుగ్గా ఒక్క చూపు తన వైపు చూస్తాడు. వర్ష లేచి ఇంకోసారి వద్దాంలే అన్నయ్య, మేము వచ్చేస్తాం అని బయటకు వస్తుంది. బయటకు రాబోతున్న కార్తిక్ భుజం మీద చెయ్యి వేసి చెవి దగ్గరగా వచ్చి, మా చెల్లి నీ పనికి బెదిరిపోతున్నట్లు ఉంది, కొంచెం తగ్గించరా అని నవ్వుతాడు కిరణ్. ఎవరు? తన ఊరికే ఏం తెలియనట్లు ముఖం పెట్టి నన్ను అలా ఊరిస్తుంది అన్నాడు కార్తిక్. నువ్వు మరీరా, గట్టిగా మాట్లాడితే ఎదురు కూడా చెప్పలేనట్లు ఉంది. నీ వేషాలన్నీ పెళ్ళికి ముందే చూపించి తనకి చుక్కలు చూపించకు పాపం అంటాడు కిరణ్. పాపమా? చక్కగా నోటితో అర్థమయ్యేటట్లు చెప్తుంటే ఏం అర్థం కానట్లు నటించి నన్నే తన వెంట పప్పిలా తిప్పుకుంటుంది. మాటల్లో అర్థం కానప్పుడు ఇలానే చేసి చూపించాలి అంటాడు కార్తిక్. ఒరేయ్, ఇది అన్యాయం. ఇందాక జరిగింది కూడా తన పొరపాటు అనుకుంటుంది. ఎక్కువ ఏడిపించకురా అని చెప్తాడు కిరణ్. ఎక్కువ ఏడిపించడమా? ఇందాక జరిగింది నేనే చేశాను అని తెలిస్తే నన్ను ఎలా ఆడుకుంటుందో నీకు తెలియక ఇలా అంటున్నావు అంతే. అయినా పొద్దస్తమాను మా గురించే కాకుండా నీకు కాబోయే దాని గురించి కూడా ఆలోచించుకోరా అని అంటాడు కార్తిక్. ఏంటి, మీ చెల్లి గురించా? మనమేం తనకి సర్ప్రైజులు ప్లాన్లు చేయక్కర్లేదు. ఆవిడికి ఏం ఎప్పుడు కావాలో అడిగి మరీ చేయించుకుంటుందిలే అంటాడు కిరణ్. సరే ఉంటాను అని తన కార్లో వెళ్ళిపోతాడు కిరణ్. వీళ్ళ కార్లో బయలుదేరేటప్పుడు ఎలా ఎక్కారో అలానే ఎక్కి వెళ్ళిపోతారు. హనీకి ఇందాక కార్తిక్ చేసిన చూపే గుర్తుకు వచ్చి కడుపు కాలుతూ ఉంది. తన సహజ స్వభావంతో ఎవరినో ఒకరిని మాటలతో బాధిస్తే తప్ప ఇప్పుడు ఆ మంట చల్లారదు. ఎందుకు రమ అంత కంగారు పడిపోయినట్లు నటిస్తున్నావు? నువ్వు అనుకున్నట్లే వెళ్తున్నాం కదా, ఇంకా నటించడం ఆపు. కార్తిక్ కారు ఆపి చెంప పగలగొట్టాలి అన్నంత కోపం వచ్చి అద్దంలో వెనుకున్న రమాని చూస్తాడు. వెనుకన్న వర్ష నేను ఉన్నానుగా అని కళ్ళతో అర్థమయ్యేటట్టు చెప్తుంది కార్తిక్కి. నిశ్శబ్దంగా కూర్చున్న రమాని చూసి ఏదైనా మాట్లాడిద్దాం అని ఎలా మొదలుపెట్టాలో ఆలోచిస్తున్నాడు కార్తిక్. మహానటి తీసిన వాళ్ళు కీర్తి సురేష్ ముందు నిన్ను చూసి ఉంటే నిన్నే పెట్టుకునేవాళ్ళు హని. ఏదో నీ అంత రాదులే పాపం రమాకి అని అంటుంది వర్ష. ఈ వర్ష నోట్లో నోరు పెట్టకూడదు అని సైలెంట్ అయ్యింది హని. ఇందాక మనం బాబుకి కొన్న బొమ్మలు వాడికి నచ్చుతాయా రమ అని అడుగుతాడు కార్తిక్. హా, బానే నచ్చుతాయి అంటుంది. హా, చూశాను. ఒకే ఒక్కటి వీడి వయసు కన్నా చిన్న వయసు వాళ్ళు ఆడేది తెచ్చాను. బామ్మగారు అన్న ప్రశ్న ముందే పిల్లలు బోర్లా పడి పాకుతారు అని చెప్పింది. మనవాడు ఇంకా ఏ ప్రయత్నాలు చేయడం లేదు. ఈ బొమ్మ శబ్దాలకి అన్నా వాడు అందుకోవటం కోసం కదులుతాడేమోనని తీసుకువచ్చాను అని చెప్తుంది రమ. ఎలా పాకుతాడు? పోలికలు బాబాయివి వచ్చినా లక్షణాలు పిన్నివి వచ్చి ఉంటాయి. నీలానే ఎంత తోసినా కదలడం లేదు అని అంటాడు కార్తిక్. అవును, నా లక్షణాలు కాబట్టి తోసినా కదలడం లేదు. మీ లక్షణాలు వస్తే వాడి వెనక పడే వాళ్ళని తరమలేకపోయేవాళ్ళం అని నవ్వుతుంది రమ. నువ్వు బానే పేలుస్తున్నావుగా రమ అని తన నవ్వుతో శృతి కలుపుతుంది వర్ష. వీళ్ళందరి నవ్వులు చూసి కార్తిక్ వైపు అనుమానంగా చూస్తూ ఉంది హని. కార్తిక్ రమాతో అంత సరదాగా మాట్లాడమేంటి అని అనుకొని, కట్టేది వేరే వాళ్ళు అయితే ఎన్నైనా కొంటావులే అని అంటుంది హని. మాటలు జాగ్రత్తగా మాట్లాడు హని అని అంటాడు కార్తిక్. నేను ఏమన్నా బావా, డబ్బులు నువ్వు కట్టావు, ఎన్నైనా కొనుక్కోవచ్చు అని అన్నాను అంతేకా. ఇక్కడ ఉంటున్నాను అని ఖర్చులన్నీ మీ మీద తోసెయ్యనులే హని, నువ్వు కంగారు పడకు అని రమ అంటుంది.
ఇందాక డబ్బులు కట్టినట్లు బ్యాంకు నుండి మెసేజ్ రాలేదు అనుకున్నాను. నువ్వెందుకు కట్టడం రమా అని అడుగుతాడు కార్తిక్. హనీ, పోనీలే బావా, నువ్వు తను వేరు కాదు కదా, బాబుకి మామయ్య అదే అన్నారుగా, తను కడితే ఏంటి నువ్వు కడితే ఏంటి అని అంటుంది హనీ. వెనుక నుండి వర్ష భుజం మీద గట్టిగా కొట్టినట్లు తట్టి, నీ జీవితంలో ఏదైనా మంచిగా మాట్లాడావు అంటే ఇదే, ఇలానే సాగిపో అని అంటుంది వర్ష. వీళ్ళు ఇంటికి రాగానే అవసరం ఉంటే పిలవమని రమాకి చెప్పి వెళ్ళిపోతుంది వర్ష. హనీ ముందుకు వెళ్ళగానే కార్తిక్ దగ్గరకు వచ్చి, అక్కడ షాపింగ్ దగ్గర కావాలని చేయలేదు అని సారీ చెప్తుంది రమ. రమ మాటలకి చిన్నగా నవ్వుకొని, నేను నిన్ను క్షమించాలి అంటే నేను ఎప్పుడైనా తెలియక అలానే ఏమైనా చేస్తే నువ్వు నన్ను క్షమించాలి, అలా అయితే సరే అని అంటాడు కార్తిక్. అలా మీరెందుకు చేస్తారు, సర్లే అని లోపలికి వెళ్తుంది రమ. లతాగారు బాబుని భుజం మీద పెట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ, మీరందరూ సరదాగా వెళ్ళారు అని ఫోన్ చేయలేదు. మీరు వెళ్ళిన దగ్గర నుండి పడుకోబెడితే చాలు ఏడుస్తున్నాడు. ఇప్పుడే ఇంకా ఫోన్ చేయమని ఆయనకు చెప్పాను, మీరిలా వచ్చారు అని రమా చేతికి బాబుని ఇచ్చింది. వాడి బుగ్గల్ని సుతిమెత్తగా ముద్దు పెట్టుకుంటూ, నాకసలు ఈరోజు వీడిని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్తుంది రమ. వాళ్ళిద్దరిని అలా చూసేసరికి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అని రమ తల నెమిరి వెళ్ళిపోతారు లతాగారు. అంతే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.